అమ్మో ఇద్దరు ఎక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నావమ్మా? చదువుకుంటున్నాను డాడీ. నువ్వేం చేస్తున్నావు? మెక్కాలి కదా, వంటకు రెడీ అవుతున్నాను. బాగా చదువుకుని ఏం చేస్తావమ్మా? నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మన వంశం పేరు నిలబెడతాను డాడీ. అబ్బో ఇప్పుడు అంత కష్టపడి చదవడం అవసరం అంటావా? మరి ఏం చేయమంటావు డాడీ? నీ కాలేజీలో బాగా చదివాడు, బాగా డబ్బు ఉన్నవని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆడే ఏఐఎస్ ఐపీఎస్ అయిపోతాడు, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. పిల్లలకు చెప్పాల్సిన మాటలేనా ఇవి? ఇప్పుడు అదే కదంటే ట్రెండ్. ట్రెండ్ పిల్లని బాగా చదువుకోమని ఉద్యోగం చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చెప్పాలి, అంతేగాని ఇలా రివర్స్ లో ఎవరైనా చెప్తారా? అయినా నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు లేవు డాడీ. మీరు ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వకండి. పిచ్చిదానా, మన అమ్మాయి ఏమన్నా యాసాలు వేస్తుందేమో అని చిన్న రివర్స్ డామా ఆడాను అనమాట. ఇది బాగానే చదువుకుంటుంది. నిన్న కాలేజీకి కూడా వెళ్ళొచ్చానే. దీనికి మంచి పేరే ఉంది కాలేజీలో. తండ్రి అనేవాడు వేలకు వేలు ఫీజులు కట్టేసి, తల్లి ఏమో బాక్సులు రైస్ పెట్టేసి కాలేజీకి పంపించడం కాదు, అప్పుడప్పుడు ఇలా కాలేజీలకు వెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటి అనేది టెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనమాట. తెంగరోళ్ళ కనబడతారు కానీ మీరు తెలివైన వాళ్ళే.